హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి హార్ట్ డయాగ్రామ్ని ఈజీగా ఎలా డ్రా చేయాలి. సో హార్ట్ డయాగ్రామ్ చూడటానికి చాలా డిఫికల్ట్గా ఉంటుంది కదా. సో దాన్ని ఈజీగా ఎలా డ్రా చేయాలి అనేది ఒక వితిన్ 1 or 2 minutesలో కంప్లీట్ అవుతుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో డయాగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ మనం బేస్ నుంచి స్టార్ట్ చేయాలి. So I will show the difference between the different parts also with different colors. Okay. So I will start now. So ఇక్కడ చూడండి, ఫస్ట్ వెంట్రికల్స్ అయితే డ్రా చేస్తున్నాను. సో ఇవి వచ్చేసి థిక్గా ఉంటాయి, ఆర్ట్రియం వాల్స్ కంటే థిక్గా ఉంటాయి. సో ఈ పార్ట్ వచ్చేసి మనం సెప్టమ్ అంటాము. సెప్టమ్ విల్ డివైడ్స్ ద ఆర్ట్రియల్ వాల్స్ అండ్ 2 arteries and 2 ventricles. So here I will draw the సో గ్రీన్ కలర్లో డ్రా చేస్తున్నది ఏంటంటే రైట్ ఆట్రియం. సో ఇక్కడ మనకు వచ్చేసి వాల్స్ కూడా ఉంటాయండి. సో పల్మనరీ ఆర్టరీ అనేది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే లెఫ్ట్ వెంట్రికల్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ బ్రాంచ్ ఇక్కడికి అండ్ ఇంకొక బ్రాంచ్ వచ్చేసి ఇక్కడికండి. సో ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. డయాగ్రామ్ మనం డైరెక్ట్గా చూసినట్లయితే అర్థం కాకుండా ఉంటుంది, కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో ఈ పల్మనరీ ఆర్టరీ వచ్చేసి పల్మనరీ ఆర్టరీ లెఫ్ట్ బ్రాంచ్, పల్మనరీ ఆర్టరీ రైట్ బ్రాంచ్. సో ఇది వచ్చేసి మనకు ఆర్టరీ అండి ఇది. అండ్ అరోటా ఈజ్ ఎరేజ్ ఫ్రమ్ ది, లేబుల్ చేస్తాను చూడండి. సో ఇది వచ్చేసి లెఫ్ట్ వెంట్రికల్. సో ఇది వచ్చేసి ఈ చాంబర్ వచ్చేసి రైట్ వెంట్రికల్. ఓకే. సో ఈ చాంబర్ వచ్చేసి లెఫ్ట్ ఆట్రియం. సో ఈ చాంబర్ వచ్చేసి రైట్ ఆట్రియం. ఓకే. రైట్ ఆట్రియం, లెఫ్ట్ ఆట్రియం, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్. సో మళ్ళీ అవోటా వచ్చేసి మనకి ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ చూడండి, 2 వాల్స్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ద ఆర్ట్రియల్ అండ్ వెంట్రికల్ బోన్స్. Okay, this is erased from the left ventricle. చూడండి ఎలా ఎరేజ్ అయిందో చూడండి. సో ఇక్కడ నుంచి మనకు ఆర్టియాస్ ఉంటాయి, వెజల్స్ ఉంటాయి.
So these vessels supply blood to the head and neck, and 2 are supply blood to the right shoulder. ఓకే, సో ఇక్కడ నుండి మళ్ళీ మనకు వీన్ వచ్చేసి ఇక్కడ సుపీరియర్ వీన కావా, ఇక్కడికి వచ్చేసి ఇన్ఫీరియర్ వీన కావా. సో ఇక్కడ నుండి బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడికి కనెక్ట్ అవుతుంది. ఓకే, సో మళ్ళీ ఇక్కడ వీన్స్ కూడా ఉంటాయి, సుపీరియర్ వీన కావా అండ్ ఇన్ఫీరియర్ వీన కావా. సో పల్మనరీ వీన్స్ కూడా ఉంటాయండి. చూడండి ఇక్కడ మనకు 2 వీన్స్, పల్మనరీ వీన్స్ విచ్ ఈస్ pulmonary veins అనమాట. So these were collected blood from the lungs. Okay, so one vessel will supply blood to the head and neck, and 2 are supply blood to the right shoulder. Okay, so ఇది వచ్చేసి superior vena cava, అండ్ ఇది వచ్చేసి ఇన్ఫీరియర్ వీనా కావా. ఓకే, సో ఇక్కడ వాల్స్ ఉంటాయి కదండి, ఈ వాల్స్ సపరేట్ ద రైట్ ఆట్రియం అండ్ రైట్ వెంట్రికల్. సో దట్ వాల్స్ ఆర్ నోన్ యాజ్ ద ట్రైకస్పిడ్ వాల్. And also known as the right auriculoventricular wall, and this is the bicuspid wall. Bicuspid wall. And not only 2 walls, here one more type of walls, or 2 types of walls are there. Here one valve, and here and here, and these are aortal valve, pulmonary valve. So the lub sound and dub sound is because of the closing of the tricuspid wall. First lub sound will arise from the tricuspid wall between the right atrium and right ventricle, closing of bicuspid valve and tricuspid valve. And dub sound will arise because of the closing of pulmonary wall and aortal wall. Okay, lub and dub sound will come because of the 4 valves present in the heart. Here how many chambers are there? 4 chambers are there. 2 are atrial wall and 2 more are ventricle wall, and those are differentiated by the tricuspid valve and bicuspid valve. And atrial walls are thinner than the right ventricle walls. Why? Because to control the pressure of the blood. Clear? So this is what about the heart. If you like the video, please share and subscribe. Thank you.